గుండె దడ అంటే మేము మెడికల్ పరిభాషలో కానివ్వండి, ఆంగ్లంలో కానివ్వండి పాల్పిటేషన్ అంటాం. అంటే ఒక మనిషి తన గుండె యొక్క మామూలుగా మనందరికీ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ మనిషికి తెలీదు గుండె కొట్టుకుంటున్నట్టు. కానీ ఎవరికైతే గుండె కొట్టుకుంటున్నట్టు తెలుస్తుందో అప్పుడు దాన్ని గుండె దడ అంటాము. ఆర్ ఇంగ్లీష్‌లో అయితే దానికి మంచి డెఫినిషన్ ఉంది. అన్‌ప్లెజెంట్ అవేర్‌నెస్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఓన్ హార్ట్ బీట్. అంటే ఆ మనిషికి వాళ్ళ యొక్క గుండె యొక్క కొట్టుకోవటం అనేది తెలుస్తూ దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. దాన్ని మనం పాల్పిటేషన్ అంటాం. ఎవరికైతే పాల్పిటేషన్ ఉంటుందో అది స్త్రీలలో కావచ్చు, పురుషుల్లో కూడా కావచ్చు. ఈ పాల్పిటేషన్‌కి వివిధ వయసుల్లో వివిధ కారణాలుంటాయి. సో, చిన్న వయసులో గనక చాలాసార్లు అతి చిన్న వయసులో గనక పాల్పిటేషన్ గుండెదడ గనక వస్తే గనక మనం గ్రహించాల్సింది చాలాసార్లు చిన్న పిల్లల్లో 10, 12 ఏళ్ళు వయసు వచ్చేదాకా గుండె వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నార్మల్‌గా కూడా చిన్న పిల్లలకి గుండె వేగం 10, 12 సంవత్సరాల దాకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ దాకా గుండె వేగం నార్మల్. అది ఎక్కువగా ఉండటం నార్మల్ అనేది ఫస్ట్ మనం గ్రహించాలి. కొన్ని సార్లు యంగ్ పీపుల్ అంటే 18-20 సంవత్సరాల వయసులో స్త్రీలలో గనక గుండె దడ వస్తే గనక యూజువల్లీ దానికి సూప్రా వెంట్రిక్యులర్ టాకీకార్డియా అంటే గుండె అతి వేగంగా కొట్టుకోవటం వల్ల గుండె దడ వస్తుంది. అది పెరాక్సిస్మల్ అంటే అప్పుడప్పుడు వచ్చి దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. అందుకని దాన్ని పెరాక్సిస్మల్ సూప్రా వెంట్రిక్యులర్ టాకీకార్డియా. అప్పుడప్పుడు దానంతట అదే వచ్చి గుండె దడ తగ్గిపోయేదాన్ని పిఎస్విటి అంటాం. అది స్త్రీలలో యుక్త వయసు ఆర్ అరౌండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాకా ఈ ప్రాబ్లమ్‌ని మనం గమనిస్తూ ఉంటాం. చాలాసార్లు ఎటువంటి కారణం లేకుండా కూడా గుండె దడ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం సైనస్ టెకీకార్డియా అంటాం. ఎవరికైతే సైనస్ టెకీకార్డియా ఉండి గుండె దడ ఉంటుందో వాళ్ళల్లో చాలాసార్లు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ మనిషికి హై బ్లడ్ ప్రెషర్ లేక రక్తపోటు ఉందా లేదా? రక్తపోటు ఉన్నా కూడా ఆ మనిషికి గుండె వేగం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తపోటు ఆర్ హై బీపీ గనక ఒక మనిషికి ఉంటే గనక పాల్పిటేషన్ ద్వారా ఆ మనిషికి పాల్పిటేషన్ అనే లక్షణం ద్వారా ఆ మనిషికి హై బీపీ బయటపడే ఆస్కారం ఉంటుంది. అదే ఇంకా కొద్దిగా వయసు పెరిగిన తర్వాత లెట్ అస్ సే ఆహ్, ఆహ్, ఒక 70 సంవత్సరాల వయసొచ్చింది. వారికి గనక గుండె దడ వస్తే గనక ఆ వయసులో కొద్దిగా ఎల్డర్లీ ఏజ్‌లో ఆహ్, గనక గుండె దడ వస్తే దాని కారణము ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. అది అస్తవ్యస్తంగా గుండె కొట్టుకునే సమస్య. అది కొన్నాళ్ళు ఉండి తగ్గిపోవచ్చు. దాన్ని పెరాక్సిస్మల్ అంటాము. లేదు ఒక్కోసారి అట్లానే కంటిన్యూయస్‌గా గనక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే కొన్ని 6 నెలల కంటే ఎక్కువ రోజులు గనక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ గనక ఉంటే గనక దాన్ని పర్సిస్టెంట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. పెరాక్సిస్మల్ అంటే అప్పుడప్పుడు దానంతట అదే వచ్చి పోవటము. పర్సిస్టెంట్ అంటే ఒకసారి వచ్చిన తర్వాత అది కంటిన్యూయస్‌గా ఉండటం. కాబట్టి ఎవరికైనా గుండె దడ వస్తే కామనాలిటీ తీసుకుంటే హై బీపీ ఉందో లేదో చెక్ చేసుకోండి. రెండవది స్త్రీలలో అయితే గనక కొంత థైరాయిడ్ సమస్య ఉండొచ్చు. పెరాక్సిస్మల్ సూప్రావెంట్రిక్యులర్ టాకీ అంటే పిఎస్విటి ఉండొచ్చు. ఒక్కోసారి చిన్నపిల్లలైతే ఎటువంటి కారణం లేకుండా గుండె వేగం ఉండవచ్చు. ముసలి వాళ్ళల్లో అయితే గనక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే సమస్య ఉండొచ్చు. మధ్య వయస్కుల్లో పురుషుల్లో గనక గుండె దడ ఉంటే గనక హై బీపీ సమస్య ఉండవచ్చు. కాబట్టి గుండె దడ అనేది ఒక నాన్ స్పెసిఫిక్ కంప్లెయింట్ అయినా కూడా దీంట్లో దీని ఈ వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుంటం ద్వారా మనం చాలా జబ్బుల్ని మనం కనుక్కోగలుగుతాం. దానికి అనుగుణంగా వైద్యం కూడా చేయగలుగుతాం అన్నమాట.